వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అమరవీరులు ఉద్యమకారులకు సంబంధించి కూడా కవిత గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. అవేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి గన్ పార్క్ సాక్షిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక సంచలనం సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో ఆశలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలేకపోయానని కూడా కవిత గారు తీవ్ర భావోద్వేగానికి కూడా లోనయ్యారు. జాగృతి జనం బాట పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనను ప్రారంభించే ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ఆమె మాట్లాడారు కూడా. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దాదాపు 1200 మంది అమరుల కుటుంబాలకు అనుకున్నంత మేర న్యాయం జరగలేదని కూడా ఆమె బహిరంగంగా అంగీకరించారు. కేవలం 500 మంది కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని, ఉద్యమకారులకు నామమాత్రపు పదవులు దక్కాయే తప్ప పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ అంతర్గత వేదికలపైన మాట్లాడిన వారి కోసం గట్టిగా పోరాడలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి అంటూ కూడా కవిత గారు బహిరంగంగానే క్షమాపణలు కోరారు. ఇది కేవలం ఒక క్షమాపణ మాత్రమే కాదు, న్యాయం జరిగే వరకు పోరాడడమే నా శపథం చేస్తున్నానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అమరుల కుటుంబాలకు తక్షణమే ₹1 ఆర్థిక సాయం అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకపోయినా రాబోయే ప్రభుత్వంలోనైనా ఇప్పించి తీర్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో 4 నెలల పాటు జాగృతి జనం బాట ద్వారా ప్రజలతో కలిసి నడుస్తానని, మనస్పర్ధలు పక్కన పెట్టి జాగృతి మాజీ అధ్యక్షురాలుగా తిరిగి వచ్చి సామాజిక తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ రాజకీయాలకు ఒక కొత్త మలుపుగా మారే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.